హాయ్ గైస్, మనం అయితే ఈరోజు నిలోఫర్ కేఫ్కి వచ్చినాం. ఎందుకంటే మన బాయ్ వాళ్ళు నిజామాబాద్కి వెళ్ళి వచ్చారు హైదరాబాద్కి. రామ్ గిట్ చూడు కదా. హాయ్ హాయ్. మన అన్న వాళ్ళు ఎటు అయ్యారు? కిందికి అయ్యారా? ఎందుకు? కార్ పార్క్ అయ్యా. కార్ పార్కింగ్. ఎందుకు వచ్చారు మీరు హైదరాబాద్ ఈరోజు? బర్త్డే కదా ఎవరిది? రాజన్న బర్త్డేనా? మరి ఏం చేద్దాం ఈరోజు? యువరేష్ ఏమంటది, ఒక వ్లాగ్ చేద్దాం. ఓకే డన్. గైస్ మన అన్న అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. మన వాళ్ళు అయితే డిస్కషన్ చేస్తారు ఏం తీసుకుందాం ఏం చేద్దామని. రక్షిత్ బాయ్, రక్షిత్ నా సిగ్గుపడకన్నా ఇది కూడా అన్న రాజన్న. మళ్ళీ ఎందుకు అంటే ఇక బయటకు పోతున్నాం, క్యాన్సల్ నిలోఫర్ ఈరోజు. ఎందుకంటే ఇక వాన పడడం వల్ల చాలా రష్ ఉంది. ఇక మన వాళ్ళకి అంత పేషెన్స్ లేదు. మన వాళ్ళు అయితే కారు నిలోఫర్లో పార్కింగ్ చేసి ఇటో పట్టుకోపోతున్నారు నడుచుకుంటా. మరి కారు తీసుకొస్తే అయిపోతుంది అంటే ఎందుకు మళ్ళీ పార్కింగ్ లేదంటారు. రాజన్న ఎటు రాజన్న మనం ఇప్పుడు పోయేది? ఏది బ్రౌన్ బీరా? బ్రౌన్ బియర్ కొడుతున్నాం. రాకేష్ లవర్ బాయ్ అని చెప్పతారు. వచ్చిన కాడ నుంచి ఫోన్ వాడుతున్నా, ఫోన్లో ఏముందో మరేమో. ప్రణీత్ రక్షిత్ ఎక్కడ పోతాడు? స్కిప్ అవుతుంది రక్షిత్. ఇప్పుడు రాజన్నకు సర్ప్రైజ్ ఇస్తున్నాం. కేక్ వస్తున్నాం అని తెలియదు, తిననీకి వచ్చినాం అనేది తెలుసు. కానీ ఇప్పుడు కేక్ పట్టుకోవి సర్ప్రైజ్ ఇద్దాం. రేపు బర్త్డే కానీ అడ్వాన్స్ లో కేక్ మనం అయితే బ్రోకి సర్ప్రైజ్ ఇస్తున్నాం. బ్రోకి ఫుడ్ తింటాం, మనం వచ్చి కేక్ పట్టుకోపోతున్నాం. రియాక్షన్ చూద్దాం ఎలా ఉంటుందో. బిజినెస్ మ్యాన్ అలా స్పెల్లింగ్ తప్పు నాకు కూడా తెలుసు కానీ నో ప్రాబ్లం. సర్ప్రైజ్ చెప్పాను, గట్టిగా మాట్లాడాను. ఎందుకంటే మెల్ల మాట్లాడతాను. హ్యాపీ బర్త్డే టు యూ అన్న. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. అరే బర్త్డే బాయ్ తినండి ఫస్ట్. మనోడు ఎప్పుడు ఈడ తింటాడు. బర్త్డే లేదు ఏది లేదు. ఆరా అన్న తినన్నా. మరి వాళ్ళ బర్త్డే, మీ బర్త్డేనా మరి అన్న బర్త్డేనా? కేక్ అయితే మెంటల్ ఉంది బా. వెళ్ళాలి బతకనీరు తిని కొద్దిగా సూపర్ జంపర్ మే బంపర్. కేక్ అయితే అయిపోయింది. చిన్న ఏమైనా టచ్ అప్ ఇద్దామంటారు మన వాళ్ళు. శనివారం ఆ కేక్ అలా ఎగ్ కాలుతుంది ఆల్రెడీ. మొత్తం కేక్ అంత తిని శనివారం ఆట ఏంది మీరు అంతా. రైస్ నూడిల్స్ ఏదైనా చిన్న డిష్ చెప్పు. చిన్న డిష్ అంటే నీకు ఇష్టం వచ్చి చెప్పు, నీకు నచ్చింది. అన్నం అయితే వేడిగా రైస్ నూడిల్స్ తెచ్చుకున్నాం. మనమైతే కాల్ చేసినాం అనుకో, మంచిగా హైలైట్ ఉంది ఫుడ్ అయితే. మన వాళ్ళందరూ మంచిగా తింటారు. వచ్చి 2 గంటలు కాబట్టి మొత్తం ఫోన్ పెడుతుండు. నేనైతే రాజన్నకి వచ్చేసి మనం ఇప్పుడు ట్యాంక్ బండి మీద పోతున్నాం. ట్యాంక్ బండి ఏం చేస్తాం, మాకు టైం లేదు కదా. ట్యాంక్ బండి లేదంటే చూడడం వెళ్తున్నాం. రైట్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. అయితే కుక్కట్పల్లికి అయితే వెళ్తున్నాం. మనమైతే సక్సెస్ఫుల్గా మన రూమ్ కట్ చేసినాం. నా పానా లిఫ్ట్ మా లిఫ్ట్ మనలు వస్తారు. అరవింద్ అంటాడు, ఆల్రెడీ మీరు చూస్తూ ఉంటారు మన రీల్స్లల్లా. ఒక 2 months ఇంటికి వెకేషన్కి వచ్చిండు. మనోడైతే చిన్న కట్ చేస్తుండు ఆనియన్స్ మిర్చిలు. మనోడైతే రైస్ కుక్కర్లో కూర వండుతుండే. ఇక కుక్కర్ ఈస్ బెస్ట్. గ్యాస్ ప్రాబ్లం హెవీ.
చికెన్ మన అరవింద్ అయితే వచ్చే వరకు మ్యారినేట్ చేసి పెట్టింది ఇట్లా ఇది మన కిచెన్ ఇది మన రూమ్ మన కథ ఏమి ఇక మన రూమ్ది టైం టేబుల్ ఇంకా లొకేషన్ పెట్టలేవా మనోడు క్లీన్ చేస్తుంది పాపం బాయ్ నీతో క్లీన్ చేపిస్తారు క్లీన్ చేయగచ్చు ప్రతి గ్యాంగ్లు ఉంటారు కదా ఇక సోమవారం శనివారం అనుకుంటా ఇక వాళ్ళ కోసం ఐస్ క్యూబ్స్ 12 కావాలన్నట ఐస్ క్యూబ్లు పట్టుకుని వచ్చి డైరెక్ట్ బాయ్ జరి కదా రాకేష్ వీడియో ఇస్తా బకెటే పట్టుకొచ్చినాం సీదా ఎట్లుంటాం అంత అన్న హ్యాపీ బర్త్డే సక్సెస్ఫుల్ 12 అయింది అన్న మనోళ్ళు మొత్తం స్టేడియం లైట్లు పట్టిరు అరా స్టేడియం లైట్లు ఇట్లా బాగా చిన్న బర్త్డే అరే వీడియోలోకి ఇట్లా పెట్టే గిజోడి హ్యాపీ బర్త్డే రాజన్న 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 థ్యాంక్ యూ చెప్పమని థ్యాంక్ యూ అందరికీ చెప్పమని థ్యాంక్ యూ ఇలాంటి బర్త్డేలు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇట్లు మీ తమ్ముళ్ళు మా తరపున కుస్తీ తరపున థ్యాంక్ యూ అని చెప్పే థ్యాంక్ యూ చికెన్ అయితే డైరెక్ట్ మటన్ టేస్ట్ అయింది వినయ్ ఎట్లుంది కర్రీ మటన్ చికెన్ మటన్ టేస్ట్ వస్తుంది చికెన్ ఎక్స్ మటన్ రైట్ ఈగల్స్ ఈగల్స్